హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్నాం. కొరుట్లలో మనకైతే కొత్త కలర్స్ రావడం జరిగింది. నేనైతే ఈరోజు అక్కడికి వచ్చేసిన. ఆ కలర్స్ నేమ్ వచ్చేసి వారాహి కలర్స్. మీకైతే వారాహి కలర్స్ ఎక్కడుందో ఇప్పుడైతే మీకు లొకేషన్ చూపిస్తాను. ముందుగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మనం లొకేషన్ అయితే ఎక్కడుందో లొకేషన్ అయితే ఒకసారి చూసేసుకుందాం. ఇటైతే వెళ్తే మన కొరుట్ల టౌన్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ మనకి ముంగడ చూసుకున్నట్టయితే ముక్కాస్ కన్వెన్షన్ హాల్ ఉంది. దానికి అపోజిట్లోనే మనకి వారాహి కలర్స్ అని కొత్త స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం బోర్డు అయితే వారాహి కలర్స్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే షెడ్ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. అందుకని కొత్తది కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ మనకి షెడ్లో వినాయకులు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి మనం వినాయకులను అయితే ఫస్ట్ చూసేద్దాం. షెడ్ అయితే వర్కింగ్ ప్రాసెసింగ్లో ఉంది. ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద షెడ్. ఇక్కడ నుంచి వాడితే మనకు అక్కడ దాకా ఫుల్ లాంగ్లో అయితే ఉంది. మనకు డిస్ప్లేలో కొన్ని వినాయకులు పెట్టడం జరిగింది. మనమైతే ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళేసి అయితే వినాయకులు అన్నీ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది, చూడొచ్చు మీరు కూడా. అయితే షెడ్ అక్కడ రోడ్డు నుంచి పడితే ఇది మనకు అక్కడ ఇంకో షెడ్ కూడా ఉంది. అక్కడ కూడా వినాయక్ బాగానే ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళేసి మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం. మనకైతే హైట్ వచ్చేసి 5 to 15 feet వరకు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడైతే మనకి 5 to 10 feet వరకు గణేష్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ మన డిస్ప్లేలో ఉన్న వినాయకులు అయితే చూసేద్దాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనకి లయన్ ఉంది, అంటే సింహం. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. మీకు బ్యాక్ కెమెరా అయితే నేను చూపిస్తాను, చూడండి. ఇవి మనకి డిస్ప్లేలో పెట్టిన గణపతులు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది సింహాసనం మీద కూర్చుని మనకు ముంగటైతే సింహం రావడం జరిగింది. బ్యాక్ డ్రాప్లో అయితే మనకు పైన శివుడు వచ్చిండు. సూర్యుని పైన శివుడు రావడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బొజ్జ గణపయ్య మంచిగా నిండు బొజ్జతో ఇక్కడ మనకు కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇంకా ఇది ఫినిషింగ్ కాలే, కలరింగ్ అయిన తర్వాత మనకైతే మామూలు కనిపించేది ఎంత నిండుగుందో మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి శివుడిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఆర్ట్ చూసుకోవచ్చు మీరైతే. ఈ కిరీటం కానీ ఇది ఫినిషింగ్ చూసుకోవచ్చు మీకు ఎంత స్మూత్గా ఇచ్చిల్లో. ఇక్కడ శివుడిని కూడా చూసుకోవచ్చు, చూడండి. నంది మహారాజ్ మీద కూర్చున్న గణపతి అవతారం అయితే ఇక్కడ ఉంది. మనం చూసుకోవచ్చు అక్కడ మన కిరీటం వచ్చేసి శేషనాగులు, అంటే ఐతాలకాయల పాము. ఆ పాము మధ్యలో మన కిరీటంలో ఇంకా శివుడు కూడా ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. మన కలర్ ఒకటి అయితే రిమైనింగ్ ఉంది. కలర్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి బ్యాక్డ్రాప్లో అయితే మనకి పరశురాముడు అవతారం అయితే ఉంది. ఇంకా బ్యాక్డ్రాప్లో అయితే మనకి పరశురాముడు, ఇంకా మనకి చిన్న చిన్న గుడిసెలు చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇవి గైస్ మన డిస్ప్లేలో ఉన్న గణపతులు. అయితే మనకైతే ఇంకో 2-3 డేస్లో అయితే ఇంకా మరికొన్ని గణపతులు అయితే డిస్ప్లేలోకి వస్తాయి. ఎందుకంటే అక్కడ షెడ్లో వర్క్ జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళి కూడా మీకు వర్క్ ప్రాసెసింగ్ చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి మనకి ఇంకా బ్యాక్ సైడ్లో కూడా వినాయకులు ఉన్నాయి కాబట్టి నేను అవి చూపిస్తాను. ఇక్కడ మనకి షెడ్ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. వితిన్ 1 వీక్లో అయితే మనకి షెడ్ కూడా రెడీ అయిపోతుంది. మొత్తం వారాహి కలర్స్ అంటే ఏందో మనకి చూసేద్దాం. అప్పుడు ఇంకా నేను మరొక వ్లాగ్ అయితే వేస్తాను, అప్పుడు మీకు చూడండి. ఇక్కడ మనకి షెడ్ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉందో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మహారాజ్ చైర్ మీద కూర్చున్న బొజ్జ గణపతి. చూడండి మనకైతే ఏ విధంగా ఫినిషింగ్ ఇచ్చిల్లో ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది చూడండి మనకి అంటే ఫినిషింగ్ అయిపోయింది. మనకి కలర్ అయితే రిమైనింగ్ ఉంది. ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈగల్ అంటే గద్ద ఇంకా పాము బ్యాక్ డ్రాప్లో. ఇక్కడ మనకి మంచిగా వినాయకుడిని చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అక్కడ నుండి పడితే ఇక్కడ ఒక 10 pieces అయితే ఉన్నాయి. మహారాజ్ గణపతి మనం ఇందాక ఇక్కడ డిస్ప్లేలో చూసినాం. ఈ గణపతి బ్యాక్ డ్రాప్లో మనకి పరశురాముడు, వెనక గుడిసెలు అంటే మనకి ఇండ్ల టైపు రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇంకొక అవతారం ఇక్కడ ముంగట ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఇది కూడా మనకి మంచి పీట మీద కూర్చున్న గణపతి. ఎంత నిండుగా కూర్చున్నాడో చూడవచ్చు మనకి. ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే సింహం వచ్చింది పైన.
బ్యాక్డ్రాప్లో సింహం అక్కడ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే ఉందో విగ్రహం. ఫీట్స్ నుంచి 7 ఫీట్స్ వరకు హైట్ గణేష్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది మన చిన్న బొజ్జ గణపతి చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది కూడా పీట మీద కూర్చున్న గణపతి. ఇటు సైడ్ వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది మనకి హైట్ వచ్చేసి 6 అయితే ఉంటుంది. ఇది ఇక్కడ మనం డిజైన్ చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర్ల స్వామి అవతారం కిరీటం లాగా అయితే ఇచ్చిళ్ళు మన బొజ్జ గణపతికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పీట మీద కూర్చున్న గణపతి ఇదైతే. ఇది హైట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 5 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ ఫినిషింగ్ అయితే మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా వచ్చిందో. సో ఇవి గైస్ మన వారాహి కలర్స్లోని గణేష్ ఐడిల్స్ అయితే. ఇక్కడ మనం ఇందాక ప్లేలో చూసుకున్న గణపతులకి ఇది మన బ్యాక్ డ్రాప్. సూర్యుడికి పైన శివుడు అంటే ఈ గణపతి మనకి డిస్ప్లేలో చూసినాం కదా. దీనికి బ్యాక్ డ్రాప్ లేకుండా ఉంది చూడొచ్చు. ఇక్కడ సింహం పైన అది దాని బ్యాక్ డ్రాప్. సో ఇవి గైస్ మన వారాహి కలర్స్లోని గణేష్ ఐడిల్స్ అయితే. ఇక్కడ మనకు చూసుకున్నట్టే ఇంకొక 2-3 డేస్లో మనకి కలరింగ్ అయితే ఫినిషింగ్ అయిపోతుంది. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేనైతే మరొక వీడియో చేస్తా. అంతవరకు మన ఛానల్లో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.